తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ గారు మరియు శ్రీదేవి గారు పీకే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ 2 తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ 100 రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు తేదీ. మరి ఈ 100 రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులలో ఇష్టమున్నట్టు మోరీలలో ఇష్టమున్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నాము. మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త ఆటోలు కానీ స్వచ్ఛ ఆటోలు కానీ మనం ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానిలో తడి చెత్త పొడి చెత్త వేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా 100 రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక హుస్నాబాద్ మున్సిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. అందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ అదేవిధంగా డ్రైనేజీ శుభ్రపరచడం కానీ చెత్త పొదలు రోడ్ల పట్ల ఉన్నటువంటి ముళ్ళ పొదలు కానీ చెత్త పొదలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం నల్ల కలెక్షన్స్ దేనికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచినీటిని కూడా ఇంటింటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంటి నెంబర్లు లేని వాటికి ఇంటి నెంబర్లు ఇవ్వడం ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి రిజైన్ చేయడం అదేవిధంగా ఫెయిల్ లైసెన్స్ లేనిటువంటి షాపులకు ఫెయిల్ లైసెన్స్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు మనకు కావాలో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి అట్టి కార్యాచరణ ప్రణాళికను మేము ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి స్టాండర్డ్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని తీసేస్తూ వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో వాళ్ళకు కూడా జ్యూట్ బ్యాగులు అందించడం జరిగింది. దాన్ని కూడా గౌరవ మంత్రివర్గ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. అది కూడా ప్రోగ్రామ్ విజయవంతంగా చూశారు. ధన్యవాదాలు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.